మస్తు సిక్కు మహారాజా. చెప్పు, అతను హోటల్ జనం ఉన్నారు. నిన్నిట ఒబ్బేసే ఆ సుందరయ్య గడు రోజు ఉత్తిని 10 ఇడ్లీలు తినేసి బ్రేమని తేన్చుకుంటా పోతున్నాడు. ఆడు మాత్రం ఆడు పోసే పాలకే కాకుండా అందులో కలిపే నీళ్లకు కూడా మన దగ్గర ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్నాడు. ఇడ్లీలకి డబ్బు తీసుకో. పోలేవే, 5 ఏళ్ల నుంచి పాలు పోస్తున్నాడు. 4 ఇడ్లీ తింటే తప్పేంటి? గిన్నెలో తీసేటప్పుడు 4 ఇడ్లీ ఇరిపోయినాయి అనుకో, సరిపోతుంది. అప్పుడు ఆ రాకుమారుడు ఒంటరిగా అడవికి వెళ్ళాడన్నమాట. అప్పుడు పెద్ద సింహం వచ్చి, ఏంటి నాన్న అలా కూర్చున్నావేంట్రా? నేను స్కూల్కి వెళ్ళాను. తప్పు నాన్న, మీరు స్కూల్కి వెళ్ళి చదువుకోకపోతే నాలాగే ఇడ్లీలు అమ్ముకోవాల్సి వస్తుంది. మీరు కష్టపడి చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలరా. నా ఆశలన్నీ మీ మీదనే పెట్టుకుని బతుకుతున్నాను. వెళ్తావు కదా నాన్న? పదమ్మా, పుస్తకాలు సంచులు తీసుకోండి. ఏంటి సింహాచలం, మృదంగం వాయించేవాళ్ళగా గొప్పగా తాళం వేస్తున్నావే? చూసే కన్ను వినే చెవి ఉండాలే గాని ప్రపంచంలోని అన్ని విద్యల్లోనూ తాళం ఉంది సార్. అందులో మా వృత్తి ఒకటి. ఇందులో లయ ఉంది, తాళము ఉంది. ఇప్పుడు రేడియోలో మృదంగం వస్తోంది కదా, అలా మర్దనా చెయ్యి. నీ మాట ఒప్పుకుంటాను. సరే. సరే, స్టేషన్ మారుస్తాను. ఆ తాళానికి జుట్టు కత్తిరించి చూద్దాం. సరే కానివ్వండి. బాగానే ఉంది. ఇంకో స్టేషన్ పెడతాను. ఆ శబ్దానికి తగినట్టు గడ్డం గీకు. నీ గొప్పతనం ఒప్పుకుంటాను. అమ్మా, పని చేయించుకోవడానికి వచ్చిన వెధవని నోరు మూసుకుని ఆ పని చేయించుకోక వెధవాడు వాగడం నాది తప్పు. బార్బర్తో ఎప్పుడు తాళం గురించి ఛాలెంజ్ చేయకు బాబు. బ్యాండు మేళం వాయించేది మేమే, అది మర్చిపోకు. సింహాచలం బాబాయ్, పొద్దున హోటల్లో డబ్బు ఇస్తానంటే వద్దన్నావు. ఇప్పటికి తీరింది నాకు. ఇదిగో డబ్బు. నీ చేతికి ఇచ్చే విద్యొచ్చు తప్ప నీ నోటికి లేదనే మాట రాదు బాబాయ్. అందుకే నిన్ను హోటల్లో డబ్బు బయటికి తీయద్దన్నాను. నువ్వు డబ్బు తీయగానే ఎవడో వచ్చి ఒక కన్నీటి గాథ వినిపిస్తాడు, నువ్వు కరిగిపోతావు. ఇలా ఆ పాల సుందరయ్య గాడు నీ దగ్గర ఎన్ని రకాల కథలు చెప్పి ఎంత డబ్బు కొట్టేయలేదు. పోలే బాబాయ్, ఈ డబ్బులు నా సొంతమా, నా దగ్గర మిగిలిపోతుందా చెప్పు. పోయేటప్పుడు చేసిన పుణ్యం మూట తీసుకెళ్ళగలను తప్ప దాచిన డబ్బుల మూట తీసుకెళ్ళగలమా? అందరూ సుఖంగా ఉండటం కంటే కావాల్సిందే ఉంది బాబాయ్. ఈ వారానికి 400 పిల్లల ఖాతాలవి. అలాగే పిల్లల ఖాతా పుస్తకాలు చూడొకసారి. అక్షరం ముక్క రానివాడిని. అవి చూస్తే నాకేం తెలుస్తుంది బాబాయ్? అవన్నీ నువ్వు చూసుకుంటున్నావుగా, అదే నా నమ్మకం. బుజ్జి పండు ఎంత అదృష్టవంతులు బాబాయ్. తల్లి తండ్రి తనే అయి పెంచే నీలాంటి తండ్రి దొరికాడు. అమ్మలేని బాధ అనుభవించిన వాడిని కదా బాబాయ్. గుండెల్ని పిండి చేసే ఆ బాధ పగవాడికి కూడా వద్దు. నా చిన్నతనంలో అప్పుడు నాకు 4 ఏళ్ళు. బాబు 10 పైసలు ధర్మం చేయండి బాబు. అమ్మా 10 పైసలు ధర్మం చేయండి అమ్మా. 10 పైసలు ధర్మం చేయండి అమ్మా. అమ్మా నానా, ఏ మహారాజుకి దయగలగటం లేదు. నేను చెప్పినట్టు చెప్పి అడుక్కుంటావా నాయనా? బాబు మా అమ్మ చచ్చిపోయింది. మా అమ్మ చచ్చిపోయింది. నాకు ఆకలేస్తుంది. నాకు ఆకలేస్తుంది. ఒక్క 10 పైసలు ఇవ్వండి బాబు.
ఒక్క 10 పైసలు ఇవ్వండి బాబు. అని అడుక్కో నాయనా. బాబు, మా అమ్మ చచ్చిపోయింది, నాకు 10 పైసలు ఇవ్వండి బాబు. బాబు, మా అమ్మ చచ్చిపోయింది, నాకు ఆకలి వస్తుంది, ఒక్క 10 పైసలన్నా ఇవ్వరా? అమ్మా, 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 అమ్మా. మీ అమ్మ చచ్చిపోయింది బాబు. అమ్మా! అందుకే నా పిల్లలకి అమ్మలేని లోటు తెలియకుండా అంత జాగ్రత్తగా పెంచుకుంటున్నాను బాబాయ్. నిండు 100 జీవితానికి సరిపోయేంతటి కష్టాల్ని నువ్వు పసితనంలోనే అనుభవించేశావు బాబాయ్. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. ఊరుకో. Another important factor for sectional conflict. Even before 1848, Can I come in, sir? come in. Even before 1848, this issue had created friction between North and South. For example, a lot of heat generated between the two sides in 1819. ఇందాక చెప్పిన పాఠం నేను ముందే చదివాను సార్. గుడ్. Slavery was another important factor for sectional conflict. Even before 1848, స్వప్న, this issue had created ముద్దపప్పు జిప్ పెట్టుకోలేదు చూడు. For example, a lot when Missouri applied union as a slave state. బాబాయ్ ఇటు రావరా దరిద్రుడా. అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి. స్టూడెంట్స్ వచ్చారు, శుభ్రంగా గ్లాసులు కట్టుకొని నిలిదిసా. బాగా జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నెయ్యి తగిలించి దోరగా వేయించిన పెసరట్టు ఒకటి చెప్పు బాబాయ్. ఎలాగా బాగా జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నెయ్యి తగిలించి దోరగా వేయించిన పెసరట్టు ఒకటి కావాలా? అలాగే చెప్తారు బాబాయ్, దానికే ఉంది. పెసర ఒకటి. చుక్కా నీళ్లు పట్రా. ముద్దపప్పు ఇంకా మూసుకోలేదే, ఊరుకో. Thanks. చుక్కా ఇట్రా. ఏంటమ్మాయి గారు? ఐసీ నేనెట్ట చెప్పనండి అమ్మాయి గారు, పాడు. ఉండండి చెప్తా. మావా, మావా ఇట్రా. అబ్బబ్బబ్బా ఊరికే విసిగించకే, పనిలో ఉన్నాను. నీతో మస్తు అడ్డ సిక్కు మహారాజా. గసుర్రావు ఆ శివ సరిటి పారే. వారిని చెప్పిట్టు పడేయాలా? ఇది ఏమన్నా చొక్కా గుండి అనుకున్నా పీ కాతలు పడేయడానికి? రైటు. ఏంటి దానికి? మీరు అటు జరగండి అమ్మా. నువ్వు పెసరట్టు తినమ్మా, కదలబాకు. ఏం సార్ మీరు చెప్పేది ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు అది బొత్తాలు పెట్టుకో. వాట్? బొత్తాలు పెట్టుకోవయ్యా, బొత్తాలు పెట్టుకోవయ్యా. ఇప్పుడు ఇది పుస్తకం కదా, ఇది పాల గ్లాసు, ఇది చొక్కా, ఇది ప్యాంటు. బొత్తాలు పెట్టుకో. సార్ మీరు చెప్పేది ఏం అర్థం కావట్లేదు సార్. బొత్తాలు పెట్టుకో. మీకేం అర్థం కావట్లేదు కదండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు మీరు పుస్తకం చదువుతున్నారు కదండి, మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు కదండి, ఇది పాల గ్లాస్ తాగుతున్నారు కదండి. బొత్తాలు పెట్టుకో. సార్ ఏం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మీకేం అర్థం కాదంటే ఇప్పుడు మరి ఇప్పుడు మామూలుగా చొక్కా వేసుకున్నారు, ప్యాంట్ వేసుకున్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు, ఇప్పుడు మామూలుగా అది పాల గ్లాస్ తాగుతున్నారు. బొత్తాలు పెట్టుకో బాబు. సార్ మీరు అర్థం కావట్లేదా? అర్థం కాదు, అటు తిరగండి. అర్థం కాదు బాబు. ఇప్పుడు ఇది బల్ల, ఇది కళ్ళజోడు, ఇది చొక్కా, ఇది పుస్తకం, పాల గ్లాసు,
నువ్వు బొత్తాలు పెట్టుకో నాయనా, బొత్తాలు పెట్టుకో. అయ్యో సార్ నిజంగా నాకు నీకేం అర్థం కాదు బాబు. బొత్తాలు పెట్టుకో బాబు. What? వాటా నీ ఇంగ్లీష్ తగలయ్యాయి. అవతల ఆడవాళ్ళు చూస్తున్నారా బాబు,